శ్యామల నవరాత్రుల్లో 9వ రోజు రాజశ్యామలాదేవి అవతారం. రాజశ్యామలాదేవి లేదా రాజమాతాంగిదేవి అని కూడా పిలుస్తారు. ఆమె ఎర్రటి వస్త్రాలు ధరించి శంఖం పట్టుకుని కెంపులతో అలంకరించబడిన వీణ వాయిస్తూ ఉంటుంది. పండితులు మరియు వైదికులు ఆమెను తాంత్రిక సరస్వతి అని కూడా పిలుస్తారు. ఆమె కళలు, సంగీతం, జ్ఞానాన్ని అందించే స్త్రీదేవత అయిన సరస్వతీదేవితో కూడా సంబంధం కలిగి ఉంది. ఈమె గిరిజనులకు చెందిందని చెబుతారు. అందువల్ల పక్షులు, అడవి, వేట మరియు అరణ్యాలతో సంబంధం కలిగి ఉంటుంది మరియు వారిలో ఒకరిగా కూడా పిలువబడుతుంది. మాతాంగి ఒక ఉగ్రమైన దేవత మరియు సరస్వతి యొక్క రూపంగా చెప్పబడింది. శ్యామలాదేవి లేదా శ్యామలాదేవిని మాతాంగి, రాజమాతాంగి, శ్రీ రాజశ్యామల, మహామందిని అని కూడా అంటారు. రాజశ్యామలాదేవి 3 కళ్ళను కలిగి ఉన్న శక్తివంతమైన దేవత. ఆమె మాతాంగి దేవిగా ప్రసిద్ధి చెందింది. నీల మేఘ లేదా నీళ్లను మోసుకెళ్లి చీకటి మేఘాలను పోలిన ఆమె రంగుతో 3 కన్నుల దేవత. అందం మాటల్లో చెప్పలేనిది. శ్రీ రాజశ్యామలాదేవి నమో నమః.